సామెతల గ్రంథము 1:8-9 చదువుదామా? నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు, అది మీ తలకు సొగసైన మాలికయు, సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములై ఉండును. నీ కంఠమునకు హారములు. ఎంతమందికి గార్లెండ్ కావాలి? ఎంతమందికి చైన్ కావాలి? దిస్ చైన్ ఇస్ మోర్ ఎక్స్పెన్సివ్ దన్ గోల్డ్ అండ్ డైమండ్స్. దట్ గార్లాండ్ ఇస్ మోర్ ఎక్స్పెన్సివ్ దన్ ఎనీథింగ్ దట్ యూ కెన్ ఫైండ్ ఆన్ ద ఎర్త్. మామూలుగా గార్లాండ్ వేసి దేనికి? ఘనత కొరకు, ప్రైజ్ కొరకు, 10 మంది ఘనపరుస్తాం కొరకు, విలువగా ఎంచుతాం కొరకు. విలువ లేని వాడికి ఎవరు గార్లాండ్ వేయరు. వి టాక్ అబౌట్ గోల్డ్ అండ్ డైమండ్స్ చైన్, బట్ బైబిల్ టాక్స్ ఫార్ మోర్ బియాండ్ ఇట్. ఏంటంట? లిసన్ టు ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ యర్ ఫాదర్ అండ్ మదర్. దే ఆర్ గార్లాండ్ టు గ్రేస్ యువర్ హెడ్ అండ్ ఎ చైన్ టు అడోర్ యువర్ నెక్. దేవుడు అక్కడ తెలియజేయబడుతుందండి. గద్దింపులు వచ్చేటప్పుడు లోబడండి. ఇక్కడ పిల్లలు ఉంటే గద్దింపులు వచ్చేటప్పుడు లోబడండి. ఇక్కడ ఉన్న పిల్లలు చెప్తున్నాను, యూ హ్యావ్ నాట్ గాన్ త్రూ లైఫ్ ఎనఫ్ యాజ్ మచ్ యాజ్ యువర్ పేరెంట్స్. మీ తల్లిదండ్రులు వెళ్ళినంత నువ్వు నువ్వు అన్నీ తెలుసుకుంటున్నావు. వారు ఏదో వేరే కాలం అనుకుంటున్నావు. నియమాలు మారవు, పద్ధతులు మారవు. రే వద్దురా, అది చెయ్యొద్దురా, నీకేం తెలుసు, నీకేం తెలుసు. ఈరోజు చాలామంది తల్లిదండ్రులని జస్ట్ టేక్ ఇట్ ఆఫ్, అసలు వాళ్ళు ముసలి, వాళ్ళు ఏం తెలుసు. నో నో నో, దే నో మచ్ మోర్. జీవితంలో ఎవరిని నమ్మాలో చెప్పేస్తారు. రే ఆ అమ్మాయి మంచిది కాదురా, వద్దురా. ఎండ్రో, నీకేం తెలుసు? వద్దమ్మా, అలాంటి వాడు వద్దమ్మా, మనకు తగడమ్మా. లేదు మమ్మీ, చాలా మంచోడు మమ్మీ, నీకేం తెలుసు? బట్ ఎప్పుడైతే ఆ మాటని ఫుల్ కన్సిడరేషన్, టెస్ట్లో తెలిసిపోతుంది. నువ్వు చెప్పింది రైట్ మమ్మీ, నువ్వు చెప్పింది రైట్ డాడీ. యూ విల్ గెట్ ఇట్ టు అనలైజేషన్ ఓన్లీ వెన్ యూ టెస్ట్. ఈరోజు పరీక్షిస్తానికి లేదు, ఫేక్ రియాలిటీకి డిఫరెన్స్ తెలియట్లేదు. నేను ఒక్క మాట చెప్తానండి, తల్లిదండ్రులు ఎంతైనా వారు చెప్పే విధానం కఠినంగా ఉండొచ్చేమో కానీ నీ మేలు కోరే చెప్తారు. నీ తల్లిదండ్రులు దేవుని గౌరవించిన వారు, దేవునికి భయపడేవారు, దేవునికి లోబడేవారైతే వారు చెప్పేది నీ మేలు కోరే. నీ ఫ్రెండ్స్ అంటారు సూపర్ రా అంటారు, నీ ఫ్రెండ్స్ అంటారు గుడ్ వండర్ఫుల్, ఐఎమ్ దేర్ విత్ యూ. నీ తల్లిదండ్రులు ఐఎమ్ దేర్ విత్ యూ అనకపోవచ్చు. ఎవరు, ఏంటి, ఎందుకు, ఎప్పుడు, ఎట్టా, ఏంటి ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు? నో, ఆన్సర్. ఇఫ్ యూ కెనాట్ ఆన్సర్, హోల్డ్ ఆన్, ఫైండ్ అన్ ఆన్సర్, గివ్ ద ఆన్సర్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఇఫ్ యూ డోంట్ గివ్ ద ఆన్సర్ అండ్ బి రిబల్, యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. దానికి తగ్గ శిక్ష నువ్వు అనుభవిస్తావు. దాని తర్వాత అయ్యో అని ఏడ్చేది నీ గురించి నీ ఫ్రెండ్స్ కాదు, మీ అమ్మే, మీ నాన్నే. నీ గురించి బాధపడేది వారే, నేను ప్రేమించేది వారే. నీ గురించి మేలు కొన్నిసార్లు వారికి తెలియక ప్రశ్నలు అడుగుతారు. నువ్వు ప్రేమతో బదులిస్తాం బెటర్, కానీ ఆర్గ్యూ చేయొద్దు, గొడవ పెట్టద్దు. దే డోంట్ నో అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్. వారు నీకేసే ప్రశ్న నీకు ఎలా ఉంటుందంటే, నేనంటే ప్రేమ లేదా, నన్ను పట్టించుకోవట్లేదా, నేనంటే అక్కర్లేదా, నేను వద్దా అన్న రీతిగా అనిపిస్తుంది. నో, ఆన్సర్ విత్ రెస్పెక్ట్. మీ ఆఫీస్లో బాస్కి భయపడేది, గౌరవించేది కూడా మీ తండ్రికి ఉండదు. దేవుని వాక్యం తగినట్టు చూస్తానండి. వాక్యం మొత్తంలో ఒక్కటి నేర్చుకున్నాను నేను చాలా ముఖ్యంగా. దేవుణ్ణి ఒక వ్యక్తి గౌరవిస్తేనే కానీ సర్వాధికారము, సర్వశక్తి, సర్వంతర్యమైన దేవుడు నీ జీవితంలో ఏది చేయలేడు. హ్యావ్ యు హర్డ్ దిస్ క్లియర్? అంటిల్ యు ఆనర్ గాడ్, no matter God is all powerful, omniscient, all knowing, everything, he cannot do anything for you. Bible evidence, యేసు ప్రభువే తన ప్రాంతానికి వెళ్ళాడంట, తన ఊరికి వెళ్ళాడంట, నజరేత్కి వెళ్ళాడంట. ఆయన ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవారు చూడండి, దాని ముందు చదివితే యేసు ప్రభు ఎంతో మందిని స్వస్థపరిచాడు, చచ్చిన వాళ్ళని లేపాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. తన ఊరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? నా ఊరికి వెళ్తానంట రా, అందరికి అంత చేస్తా, నా ఊరోళ్ళకే ఇంకా ఎక్కువ చేయాలి. కానీ ఊరికి వెళ్ళినప్పుడంట ఆయన ఏమి చేయలేకపోయాడంట. కారణం ఏంటంటే అక్కడ ఉన్నవారు ఆయనని గౌరవించలేదు. దే అండర్ ఎస్టిమేటెడ్. ఈయన ఎవరు నాకు తెలీదా, ఈయన బలహీనతలు నాకు తెలీదా, ఈయన ఎవడు పిల్లడు నాకు తెలీదా, ఈయన ఎక్కడ పుట్టాడో తెలీదా. ఈరోజు చాలామంది మనం ఒకటి మంచి చేద్దామంటే దే టాక్ అబౌట్ ఇట్, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ దేర్, బట్ హే ఆనర్. మనం చూస్తాము వారు ఆయన గౌరవించకపోవటంతో అక్కడ ఆయన ఏమీ చేయలేదంట పెద్దగా. గ్రీక్ మాట చూస్తే అక్కడ కోమాలు ఉన్న వారిని కొంతమందిని మాత్రం ఆయన ముట్టి స్వస్థపరిచి
వెళ్ళిపోయాడంట. సో మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు మీ జీవితంలో తండ్రిగా తల్లిగా ఒక వ్యక్తులను ఇచ్చాడు. మీరు గౌరవిస్తున్నారా? దట్ దే కెన్ డూ వాట్ దే హ్యావ్ టు డూ. ఈరోజు చాలామంది గౌరవిస్తలేదు కాబట్టి, బికాజ్ యూ డు నాట్ ఆనర్ యువర్ ఫాదర్, యూ డోంట్ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ హిమ్. యువర్ సెయింగ్ మై ఫాదర్ డస్ నాట్ డూ ఎనీథింగ్. హ్యావ్ యూ ఆనర్డ్ హిమ్? హ్యావ్ యూ ఆనర్డ్ హిమ్? హ్యావ్ యూ ఆనర్డ్ యువర్ మదర్? ఈరోజు అమ్మలైతే పని మనుషుల్లా కనబడుతున్నారు. ఆనర్, అమ్మ ఆనర్. నువ్వు ఆనర్ చేసి చూడు, నీ అమ్మ నీకు ఎట్లా ఉంటుంది చూడు, క్వీన్ లాగా ఉంటుంది, నీకు అన్ని చూసుకుంటుంది, నీకు ఏదైనా చేసి పెడుతుంది. నాన్న కూడా అంతే, కింగ్ లాగా నీ కొరకు ఎంతనే కష్టపడతాడు. ఈరోజు నువ్వైతే దెర్ ఇస్ నో ఆనర్, తీసి పడేస్తున్నావు. అండ్ యూ ఎక్స్పెక్ట్ థింగ్స్ టు దెమ్. ఈరోజు చాలామంది అంటారు, ఐ సీ దిస్ జనరేషన్ జస్ట్ కంప్లైంట్ జనరేషన్. ఎలా తెలుసా? మా నాన్న ఇదండి, మా అమ్మ ఇదండి, వారి ఇదండి, వీరి ఇదండి, వీరి ఇదండి. ఒక సోదరుడు ఇట్లే వాళ్ళ గురించి పెద్ద కంప్లైంట్లు చెప్పి, సరే ఈయన గురించి చెప్తున్నాడు. ఏంటి ఈయన? వాళ్ళ నాన్న అమ్మ చేసిన పనులే ఈయన చేస్తున్నాడు. వాళ్ళ నాన్న అమ్మ గురించే మాట్లాడుకుంటా ఈయనకి పిల్లలు ఉన్నారు. ఈయన పిల్లలు పెద్దోళ్ళే, అంటే 10-15 సంవత్సరాలు, 13 సంవత్సరాలు ఉన్నారు. ఈయన బ్రతికేది ఏంటి? సేమ్ టు సేమ్. సరే మీ నాన్న గురించి అంత కంప్లైంట్ ఇచ్చావు, నీ బ్రతికి ఎట్లా ఉంది? దానికన్నా ఘోరంగా ఉంది, దానికన్నా ఘోరంగా ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లైనింగ్, వై డోంట్ యు జస్ట్ ఆనర్? కనీసం నువ్వు ఒక తండ్రిగా అయిన స్థానంలో తెలుసుకోవాలి. అయ్యో మా నాన్న గురించి ఇట్లా మాట్లాడానే, తప్పు చేశాను నేను, నాన్న సారీ నాన్న, నేను అర్థం చేసుకుంటున్నాను, ఏదో పిచ్చోళ్ళగా మాట్లాడాను, ఇప్పుడు నేను తండ్రి అయిన కాబట్టి నాకు తెలుస్తుంది నువ్వు ఎందుకు అట్లా ఉండేవాడు, నేను ఎందుకు ఇట్లా మాట్లాడాను. కరెక్ట్ యువర్ సెల్ఫ్. లేదు, వాళ్ళు అట్లా చేశారు కాబట్టి నేను ఇట్లున్నా. లోకంలో అంటారు, ఇఫ్ యు ఆర్ బోర్న్ పూర్ దట్స్ నాట్ యువర్ మిస్టేక్ అంట. ఏంటి? దరిద్రుడిగా పుట్టావనుకో అది నీ తప్పు కాదు, కానీ దరిద్రతలో చచ్చావనుకో తప్పు నీదే. ఏంటి? దరిద్రతలో చచ్చాక తప్పు నీదే. వారు వీరు చేయలేదు అనొద్దు. నీ పుట్టకలో వారు చేయలేదు, ఇప్పుడు ఎందుకు నువ్వు చేయలేదు? దేవుడు వాక్యాలు అనేక వాక్యాలు ఉన్నాయండి, టైం లేదు కానీ ఎక్కువ అన్న రష్ చేయట్లేదు. నీతిమంతులు తన బిడ్డలకి ఆస్తిని విడిచిపెడతారంట. తెలుసా? ఆస్తిని విడిచిపెడతారంట. ఈరోజు ఏ ధనము, ఏ ఇల్లు, ఏ వాక్యలు, ఎంత స్థలం, ఈ ఆస్తుల కన్నా అన్నిటికన్నా విలువైన ఆస్తి ఏంటి తెలుసా? క్రైస్ట్. ఒక బిడ్డకి క్రీస్తుని తెలియజేస్తే అన్ని ఇచ్చినట్టు. వాక్య నియమాల్ని తెలియజేస్తే అన్ని ఇచ్చినట్టు. దేవుని వాక్యాన్ని వారి హృదయంలో చిక్కగలిగితే, బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పించి వాడు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోవడం. టీచ్ హిమ్ ద ఫార్ములా. యు డోంట్ హ్యావ్ టు గివ్ ఎవ్రీథింగ్ ఫర్ హిమ్. టీచ్ హిమ్ ద ఫార్ములా. ఏ కుమారుడైతే తల్లి క్రమశిక్షణని, తండ్రి క్రమశిక్షణని లోబడతాడో ఈజ్ వైజ్ అంటారు. Proverbs 13:1 చదువుతామండి. తండ్రి శిక్షను శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. అపహాసకుడు గద్దింపుకు లోబడ్డంట. ఇంగ్లీష్ లో ఇస్ లైక్ దట్. ఏ వైజ్ సన్ యాక్సెప్ట్స్ హిస్ ఫాదర్స్ డిసిప్లిన్. ఇట్ ఇస్ నాట్ హిట్టింగ్, డిసిప్లిన్. గద్దింపు. శిక్ష అన్నప్పుడు మనం ఎప్పుడు చూసినా శిక్ష అంటే కొడతమే చూస్తాం, డిసిప్లిన్. అండ్ దెన్ Proverbs 13:18 శిక్షను ఉపేక్షించు వానికి అవమానము, దారిద్రతలు ప్రాప్తించును. శిక్ష వద్దు అనేవాడు దరిద్రుడుగా ఉంటాడంట, అవమాన బ్రతుకుతాడంట. తల్లిదండ్రులు చెప్తున్నాను, మీ పిల్లల్ని నేను శిక్షిస్తాను మనసు రావట్లేదంటే ఫ్యూచర్ వారు దరిద్రులు, షేమ్, అవమాన బ్రతుకు. పిల్లలారా, మీ తల్లిదండ్రుల శిక్షకి మీరు లోబడకపోతే, వాడి డిసిప్లిన్కి మీరు లోబడకపోతే మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? షేమ్ అండ్ poverty. Bible is saying that nobody can override. Proverbs నేను చెప్పాను కదా, it is big stories written in one line, life experience written in one line. If you want to be wise, take them into consideration. నెక్స్ట్ మనం చూస్తున్నాము, గద్దింపును లక్ష్య పెట్టువాడు he who regards reproof will be honored. ఘనతనందును. లక్ష్య పెడితే ఘనత అంట. అదే రీతిగా దేవుని వాక్యంలో ఎన్నో వచనాలు ఉంటాయండి, ఎన్నో వచనాలు ఉంటుంది. ఎవడైనా సరే తల్లిదండ్రులు, Exodus 21:17 చదవండి. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణ శిక్ష నందును. దేవుడు ఊరుకుంటలేదు ఈ విషయంలో. దేవుడు ఊరుకుంటలేదు. నువ్వు అంటావు ఈరోజు నేను తిట్టా నాకేమో, ఈరోజు దేర్ మెనీ పీపుల్స్ లైఫ్స్ ఆర్ డెడ్. ఇట్స్ బికాస్ దే డోంట్ ఆనర్. అనుకుంటున్నాండి, కనబడే తండ్రిని తల్లిని గౌరవించిన వ్యక్తి కనబడని దేవుణ్ణి గౌరవిస్తాడా?
నీకు ఇవ్వలేదని తండ్రిని గౌరవిస్తలేదు, మరి నువ్వు అడిగిన ప్రార్థనలు కానీ జవాబు అవ్వలేదు, దేవుడిని గౌరవిస్తావా? చూసి తండ్రి క్రమశిక్ష పరిచేటప్పుడు నువ్వు గౌరవిస్తలేదు, దేవుడు క్రమశిక్ష పరిచేటప్పుడు నువ్వు గౌరవిస్తావా? ఈరోజు దేవుడు అందుకనే అండి హీఈస్ వెరీ వెరీ కేర్ఫుల్. అక్కడ నీవు కానీ శపించావా నువ్వు చేస్తావు, విరోధించావా నువ్వు చేస్తావు. ఈరోజు చాలామంది జీవితాలు చచ్చిన జీవితాలు ఉన్నాయి. దేర్ ఇస్ నో బ్లెస్సింగ్. యూ థింక్ వితౌట్ యువర్ పేరెంట్స్ బ్లెస్సింగ్ యూ కెన్ గో ఫార్వర్డ్. బీ వెరీ కేర్ఫుల్. ఇఫ్ దే ఆర్ గాడ్లీ పేరెంట్స్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ బీ రైట్ విత్ దెమ్. ఇర్రెస్పెక్ట్ ఆఫ్, ఇక్కడ ఉన్నవారు చాలామంది మీరు అన్య కుటుంబాల నుండి వచ్చినవారు, మీ తల్లిదండ్రులు ఇంకా అన్యులుగా ఉండొచ్చు. వారు అన్యులు కదా అని వారిని అసహించద్దు. లవ్ దెమ్, ఆనర్ దెమ్, షో యువర్ రెస్పెక్ట్ అండ్ లవ్. దేవుని వాక్యం ఇలా ఉండమని తెలియజేస్తుంది. నాన్న నేను ప్రేమిస్తున్నాను, థ్యాంక్ యూ, బ్లెస్ మీ ఫాదర్, బ్లెస్ మీ ఫాదర్. అడగండి. తండ్రి నేను ఇదే అని కాదు, తండ్రి ప్రేమ అవసరం, తండ్రి దీవెన అవసరం. ఆస్క్ దెమ్ టు బ్లెస్. షో దెమ్ యు ఆర్ మోర్ రెస్పెక్ట్ఫుల్ ఆఫ్టర్ నోయింగ్ క్రైస్ట్. క్రీస్తుని తెలిసిన తర్వాత ఇంకా గౌరవంతో, ఇంకా భయభక్తులతో, ఇంకా ప్రేమతో, ఇంకా సాత్వికంతో, ఇంకా దీనత్వంతో బ్రతుకుతున్నామని చూడలే. వారు బాధపడరు. అబ్బా ఇలాగన్నా వాడు బ్రతుకు మారుతుందా, సంతోషం. ఇలాగ దేవుడు వారి జీవితాన్ని మారుస్తున్నాడా, సంతోషం. షో ద చేంజ్, ఆనర్. నీ గౌరవం లేకపోతే వారు ఎప్పుడైనా నీ దేవుని దగ్గరకు వస్తారంటావా? నాట్ పాసిబుల్. మీ దేవుడు ఇది నేర్పిస్తున్నాడా? మీ దేవుడు ఇలా నేర్పిస్తున్నాడా? ఆలయంలో ఇలా నేర్చుకుంటున్నావా? యు సీ యువర్ లైఫ్స్ ఆర్ వెరీ ఎగ్జాంపులరీ. బీ కేర్ఫుల్. నెక్స్ట్ మనం చూస్తామండి, ఐ గో టు ద లాస్ట్ వర్స్. పిల్లలు క్రమశిక్ష పరచబడతాము ఎంత ముఖ్యం అనేది చివరికి ఒక మాట చూస్తే, బైబిల్లో చూస్తే ఇట్ టాక్స్ అబౌట్ డిసిప్లైన్, డిసిప్లైన్, డిసిప్లైన్. మీరు అనొచ్చు, నా బిడ్డను క్రమశిక్ష పరుస్తాం అవసరమా? వారిని తిడతాం అవసరమా? గద్దిస్తాం అవసరమా? కొడతాం అవసరమా? లైన్లో తీసుకొస్తాం అవసరమా? యూసి ఏజ్ తగ్గట్టు చేయాలండి. ఆఫ్టర్ 13 years యూ ట్రై టు టేక్ ఎ స్టిక్ ఆన్ దెమ్. 13 సంవత్సరాల తర్వాత నువ్వు కర్ర ఎత్తావు అనుకో, వాడు నీ కర్ర ఎత్తుతాడు, నో డౌట్ అబౌట్ ఇట్. నువ్వు అమ్మాయి మీద కర్ర ఎత్తమ్మా, నేను పోతానా ఇల్లు వదిలంటది, గేటు దూకిపోతుంది. దేర్ ఇస్ అన్ ఏజ్. కానీ కొన్నిసార్లు వయసు పెరిగిన తర్వాత కర్ర ఎత్తక్కర్లే. టోన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మా నాన్నగారు నా జీవిత కాలంలో ఒక 2 సార్లు కొట్టుంటారేమో, అంతే. ఆయన అదే అంటారు, నేను ఒక 2 సార్లు కొట్టుంటానేమో మన చిన్నప్పుడు. కానీ మా నాన్నగారు ఎట్లా కంట్రోల్ చేస్తారు తెలుసా? ఈ స్టోన్. చిన్నప్పుడు నుండి ఆయన వాయిస్ టోన్ మారిందా చూప్. సో దేవుని వాక్యం వింటున్న మనము మన బిడ్డలను ఆ రీతికి పెంచాలి, మనం ఆ రీతికి లోబడాలి. Proverbs 29:17, the last verse. Can we read that? నీ కుమారుని శిక్షించిన ఎడల, నీ కుమారుని డిసిప్లైన్, the word that is used there is discipline. నీ బిడ్డని డిసిప్లైన్ చేసిన ఎడల, క్రమశిక్షణ, అతడు నిన్ను సంతోషపరచును, అతడు నిన్ను సంతోషపరచును, నీ మనస్సుకును ఆనందమును కలుగజేయును, నీ మనస్సుకు ఆనందము కలుగుజేయును. ఈరోజు ఎంతోమంది పెద్దవారైన తర్వాత పిల్లలు తల్లిదండ్రులు పట్టించుకోవట్లే. బికాజ్ వారికి ఎలా ఉందంటే, పెరిగిన జీవితం అంతా జైల్లో పెరిగినట్లుంది. సడన్గా ఫ్రీడమ్ వచ్చిందిరా, నా ధరలో నేను పోతాను. అసలు వెనక్కి తిరిగి కూడా చూడొద్దు. ఆ జైలు బ్రతుకు మనకి తిరిగి కూడా చూడొద్దు. తప్పెవరిది? తల్లిదండ్రులది. నిజంగా నువ్వు గౌరవించి ప్రేమించే పిల్లలకి వాళ్ళ ఫ్రీడమ్ ఇచ్చి దేవునిలో వారిని పెంచి వారిని వాక్య నియమాలు పెంచుంటే తప్పిపోరు వాళ్ళు. దే విల్ ట్రూలీ ఆనర్, దే విల్ ట్రూలీ రెస్పెక్ట్. ఈరోజు ఎందరో ఒంటరి వారిగా మారిపోతున్నాం. ఈరోజు ఎందరో చేతకాని వారిగా మారిపోతున్నాం. దేవుని వాటిలో చూస్తే ఒక మాట ఉంటుందండి, ఏలీ కుమారులు హోఫ్నీ ఫినెహాస్, వారిద్దరు తప్పు చేస్తాం ఏలీ చూశాడంట, తెలుసంట. కానీ బైబిల్ ఉంటుంది, హీ నెవర్ కరెక్టెడ్ దెమ్. దాని విషయమే అసలు మాట్లాడలేదంట, గద్దించలేదంట. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, లిమిట్ చేయలేదంట, నో అన్న మాట చెప్పలేదంట. వారు ఏమైపోతారో అని నోరు మూసుకున్నాడంట. ఏమయ్యారు? మొత్తం ముగ్గురు చచ్చిపోయారు. దేవుడు ఊరుకోడు. నువ్వు తండ్రిగా నేను బిడ్డని ప్రేమిస్తున్నాను, నేను గమ్మున ఉంటాను, వాళ్ళు ఏమైపోతారో జాగ్రత్త. వాళ్ళ ఇంట్లో బయటికి పోయి బుద్ధి తెచ్చుకున్నారు, తిరిగి రానే. కానీ ఇంట్లోనే నోరు మూసుకుని కూర్చున్నావా అయిపోతారు. 1 Samuel 3:13. Yes, brother. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులో చేసుకొనుచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను.
హీ డిడ్ నాట్ రిస్ట్రెయిన్ దెమ్. వారిని అడ్డగించలేదు. ఈరోజు పేరెంట్స్ అడ్డగిస్తే పిల్లలు ఊరుకోరు. జాగ్రత్త. వారు ఎప్పుడు నుండి ఆ లిమిట్లో ఉండాలో బౌండరీస్. బౌండరీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫ్యామిలీలో బౌండరీస్ ఉండాలి, జీవితంలో బౌండరీస్ ఉండాలి. దేవుడు కూడా తన ప్రజలకి బౌండరీస్ పెడుతున్నాడు. ఇదిగో ఏదైనా తిను, ఇది తినద్దు. ఏదైనా చెయ్యి, ఇది చేయొద్దు. స్వతంత్రంగా బ్రతుకు, ఇది వద్దు. మన కంట్రీకి కానీ బౌండరీస్ లేకపోతే ఏమవుతుంది? మన స్టేట్స్ కానీ బౌండరీస్ లేకపోతే ఏమవుతుంది? దేశంలో బౌండరీస్ లేకపోతే ఏమవుతుంది? బౌండరీస్ దగ్గర ఆర్మీ ఉంటుంది, బౌండరీస్ దగ్గర సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. బౌండరీ మామూలుగా మారతానికి లేదు. బౌండరీ దాటినోడికి శిక్ష షూర్, నో డౌట్, నో డౌట్. ఈరోజు బౌండరీస్ లేని ఫ్యామిలీస్, అందుకని విచ్చలవిడి జీవితం. దుఃఖకరంగా చెప్తున్నాను. ఈరోజు తరం ఎలా ఉంది తెలుసా? I'll tell you how today's generation, that is mid-40s, 50s and the early 30s, you are more interested getting a dog, training a dog and tying up the dog in the night. ఏంటి? కుక్క తెచ్చుకుంటావు, కుక్కని ప్రేమిస్తావు, కుక్కతో సమయం గడుపుతావు, కుక్కని పక్కన పెట్టుకుని పడుకుంటావు, కుక్కకి తిండి పెడతావు, కుక్కకి వాకింగ్ తీసుకెళ్తావు, కుక్కని రాత్రి ఎక్కడ పోతాడో కట్టి పెడతావు. కానీ పిల్లల్ని ఏం చేస్తున్నావు? కంటనావు, కేర్ సెంటర్ వదిలేస్తావు. వాడు ఎవడో పెంచుతాడు, ఎవడో చూస్తాడు, ఎవడదో భాష, ఎవడదో మాట, ఎవడదో జీవితం. వాడితో సంబంధం లేదు, నీతో పడుకోడు, నీతో సంభాషణ లేదు, నేను ఎప్పుడు కౌగిలించుకుంది లేదు. పిల్లలకంట న్యాచురల్గానే హగ్గింగ్ కావాలంట. పిల్లలు చూడండి, చిన్న పిల్లలు చూడండి, పుట్టిన దగ్గర నుండి దే లైక్ టు బి హగ్డ్. ఆ హగ్గింగ్లో వారి హార్మోన్స్ డెవలప్ అవుతాయి. దేర్ ఇస్ అ పీస్ఫుల్. అంతెందుకు సైకాలజిస్ట్ చెప్తారు, ఇప్పుడు కూడా పెద్దోడేంటి, చిన్నోడేంటి, వృద్ధాపంలో ఉన్న వ్యక్తి ఏంటి, ఎవరైనా సరే వారు స్ట్రెస్లో అంటే జస్ట్ గో హగ్ దెమ్. వెన్ యూ హగ్ ఫర్ 15 seconds హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అంట, టు కామ్ దెమ్, టు రిలాక్స్ దెమ్. ఈరోజు పిల్లలు పుట్టకతోనే ఆ రీతికి ఉన్నారు. ఇట్ట పక్కన పో, నీ దారిలో పో, అదిగో ఆ ఫోన్ ఇచ్చేస్తా, ఐప్యాడ్ ఇచ్చేస్తా, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నువ్వు బ్రతికి. ఏం పెరుగుతున్నారు వాళ్ళు? ఇంకా చివరికి వారి ఇండిపెండెన్సీ, ఇండివిజువాలిటీ అంటున్నాం, తర్వాత చేయి జారిపోతుంది. ఈరోజు మీరు జాగ్రత్త. ఈరోజు మనుషులు కుక్కలకు టైం గడుపుతారు. రాత్రి అవసరమైతే కుక్కలకి కట్టి పెడతారు, లేకపోతే తలుపు లాక్ చేసి పెడతారు. కుక్క దూరిపోతుంది, ఎగిరిపోతుంది, కావాలంటే ఇంట్లో బౌండరీస్ కూడా వేస్తారు కుక్కలకి. తెలుసా? ఈ రోజుల్లో ఇటు అటు వెళ్ళిపోకుండా బార్డర్స్ వేస్తారు, బౌండరీస్. కానీ పిల్లలు మాత్రం రాత్రి అంటే నీ ఇష్టం, వెళ్ళమ్మా, వెళ్ళు, క్లబ్కి వెళ్తావు, వెళ్ళురా, పర్వాలేదు, టేక్ యువర్ టైం, యూఆర్ అ బిగ్ గర్ల్, ఆల్ ఫర్ యూ. లిమిట్ లేదు, ట్రైనింగ్ లేదు. కుక్క నేర్పిస్తున్నావు, ఇంట్లో వచ్చకొట్టకూడదు, బయటికి పోవాలి రోడ్డు మీద. కానీ పిల్లలు డిసిప్లిన్ లేదు. నువ్వు ఎట్లా అంటే అట్లా ఇంట్లోనే తెచ్చుకొని తాగుతావు, తాగు, నీతో కొంచెం నేను కూడా తాగుతా. యూ కేర్ మోర్ అబౌట్ ద పెట్స్ దాన్ ద చిల్డ్రన్. దట్ ఈస్ ద జనరేషన్ దట్ వీఆర్ లివింగ్. ఈరోజు దేవుడు లెక్క అడుగుతాడండి. ప్రతి తండ్రిని లెక్క అడుగుతాడు, ప్రతి బిడ్డని లెక్క అడుగుతాడు, ప్రతి తల్లిని లెక్క అడుగుతాడు. ఈరోజు మన జీవితంలో ఆయన వాక్య నియమం ఎంత ముఖ్యమైనది విలువ తెలుస్తుందా మీకు? ఎందుకంటే ఈ ఆజ్ఞలు విన్నప్పుడు యూ థింక్ ఇట్స్ కమాండ్, ఇట్స్ కమాండ్, ఇట్స్ కమాండ్. గాడ్ ఇస్ రూడ్, హీస్ గివింగ్ మీ కమాండ్స్. నో నో నో, హీస్ గివింగ్ యువర్ లైఫ్ ప్రిన్సిపల్స్. యూ బెటర్ ఫాలో ఇట్ అండ్ లివ్ రైట్. నీ జీవితంలో నీవు దీర్ఘాయుష్మంతుడు, దట్ ఆల్ మే గో వెల్. ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. You want success? Honor your father and mother. You want things to be well? Honor your father and mother. Not because they are good, not because they are righteous, not because, see, of course, their side we are telling them, be right. But if they are not, you can break the generational curse. అదే మన గతంలో చూసాము, ఒక బిడ్డ కానీ నా తండ్రి అవిధేయతతో నాకు సంబంధం లేదు, ఐ డోంట్ వాంట్ బి పార్ట్ ఆఫ్ మై ఫాదర్స్ ఇనిక్విటీస్, ఐ నో వాట్ హి హస్ డన్ ఇస్ రాంగ్, ఆయన చేసిన తప్పు నాకు తెలుసు, నేను మారాలి, నాకు సంబంధం లేదు, నేను దేవుడితో ఉంటానని తను నిర్ణయించుకుంటే, దేవుడు ఏమంటున్నాడు? ఆ బిడ్డ పైకి ఆ తండ్రి దోషాన్ని తీసుకురాను. సో స్టాప్ కంప్లైనింగ్ అబౌట్ దేర్ ఇనిక్విటీస్. యూ హ్యావ్ అ చాయిస్ టు బ్రేక్ దెమ్ అండ్ స్టార్ట్ ఫ్రెష్. బట్ దెన్ ఇఫ్ యూ కంటిన్యూ, వారు అనుభవించాల్సిందే. ఎవ్వరు తప్పించుకుంటారు లేదు. కాన్సిక్వెన్సెస్ ఇన్ లైఫ్ సంథింగ్ దట్ ఎవ్రీబడి హ్యాస్ టు ఎక్స్పీరియన్స్. ఆ కాన్సిక్వెన్సెస్ లేకపోతే దేవుడు బార్డర్స్ ఉంచాడంట. కాన్సిక్వెన్సెస్ ఆర్ బార్డర్స్. ఈరోజు బిడ్డలు కలిసినప్పుడు, బిడ్డలు మీ తల్లిదండ్రులని గౌరవించండి, తల్లిదండ్రులు మీ బిడ్డలకి ప్రేమించండి. దయచేసి లేచి నిలబడదామా, ప్రార్థన చేసి ముగించిపోతున్నాము. దేవా, నా జీవితంలో నేను ఇంతవరకు అజ్ఞానంగా చేసిన దాన్ని క్షమించు ప్రభా. నేను ఇంతవరకు అజ్ఞానంగా బ్రతికిన దాన్ని బట్టి క్షమించు ప్రభా.
దేవా, నేను అజ్ఞానంగా జరిగించిన కార్యాలను బట్టి క్షమించు ప్రభా. ఎందరో మా అజ్ఞానంలో చేసిన నిర్ణయాలు, అజ్ఞానంలో కంగారు పట్టులో చేసిన కార్యాలు, ఎరుగక, తెలియజేయబడక, చెప్పక, వినక మాట్లాడిన మాటలు, చేసిన పనులు, చేసిన నిర్ణయాలు బట్టి ఎంతగానో పోగొట్టుకున్నామండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరము మీరు అజ్ఞానంలో బ్రతుకుతానికి వీలు లేదు. ఇప్పటికే మీరు అజ్ఞానంలో చేసిన కార్యాలు అయితే దేవునికి క్షమాపణ అడగాలండి, చాలా ముఖ్యం. ఓ కన్ఫెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు క్షమించే దేవుడు ఉన్నాడు, కృప చూపించే దేవుడు ఉన్నాడు. మరలా చెప్తానండి ఈ మాట. ఇక్కడ నుండి అజ్ఞానంతోనే వెళ్తాము కాదు, ఏదో విన్నానులే అని కాదు. యువర్ కన్ఫెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు యేసు ద్వారంగా మనకు అవకాశం ఉందండి, మన జీవితాలను మార్చుకుంటానికి, సరిదిద్దుకుంటానికి. రీస్టార్ట్, న్యూ బిగినింగ్స్, న్యూ ఇయర్, న్యూ చాయిసెస్. మేక్ ద రైట్ చాయిస్. తల్లిదండ్రులు ఇప్పటి నుండి కనీసం మీ పిల్లలతో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీ పిల్లలు చిన్న పిల్లలైతే వారిని చక్కగా క్రీస్తునందు దేవుని ప్రేమతో పెంచండి. దేవుని వాక్యము, దేవునికి మొదటి స్థానం ఇచ్చినగా ప్రేమించుతూ పెంచమని వేడుకుంటున్నాను. మీ జీవితాలు వారి మాదిరికరంగా ఉండాలి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగో ప్రభా, నీ హృదయాన్ని ఎరిగిన వారుగా, నీ తలంపులు ఎరిగిన వారుగా, నీ వాక్కు తగినట్టుగా జీవించాలని మేము ఆశపడుతున్నామయ్యా. ఈ సంవత్సరము నువ్వు మాకు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. చేసిన పొరపాట్లను, తప్పులను ఒప్పుకుంటున్నాం ప్రభా. సరిదిద్దుకోవాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా, మా బ్రతుకుల్లో మార్పు చూడాలని ఆశపడుతున్నాం ప్రభా. మా కుటుంబాలు కట్టబడాలని ఆశపడుతున్నాం ప్రభా. మా బిడ్డల జీవితాలను ఫలించాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా, మేము నీ మార్గంలోకి వెళ్తూ మా పితరుల దోషంలో, పాపంలో మా మీద రాకుండా అయ్యా కొట్టివేయబడినట్లుగా నీ రక్తంలో కడగబడి నీ వాగ్దానాన్ని పొందుకుని బ్రతకాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా, ఇక్కడ ఎటువంటి వారు ఉన్నారు నువ్వు ఎరుగున్న దేవుడు. తండ్రులైనను, తల్లులైనను, బిడ్డలైనను, భార్యాభర్తలైనను, అయ్యా వివాహం కొరకు సిద్ధపడుతున్న వారైనను, వివాహమైన వారే, అయ్యా ఎటువంటి వారైనా కూడా నీ వాక్ మాకు ఇన్సైట్, మాకు మార్గదర్శనాన్ని ఇచ్చేది ప్రభా. ఎందుకంటే ఈ లోకం, ఈ అంధకార లోకము నీ వాక్యానికి విరోధంగా తప్పుని సరి అంటూ, సరిని తప్పు అంటూ నీకు విరోధంగా ఉంచుండగా దేవా, మేము ఎక్కడ లోకంతో స్నేహం కాకుండా, నీకు శత్రువులుగా మారకుండా దేవా, నీ హృదయాన్ని ఎరిగి, నీ హృదయాన్ని తగినట్టుగా బ్రతికే బ్రతుకు మాకు దయచేయండి. నిన్ను గణపరిచే బ్రతుకు మాకు దయచేయండి. నిన్ను సన్మానించే బ్రతుకు మాకు దయచేయండి. నీ సాక్షులుగా బ్రతికే బ్రతుకు మాకు దయచేయండి. ఈరోజు ఈ వాక్యం ఎవరెవరి హృదయాలు అయితే విత్తబడారు, ప్రతి జీవితంలో అయ్యా ఆ ఎదుగుదల చూడాలయ్యా, వేరును తన్నాలయ్యా. ఆ విత్తనం వేరును తన్ని లేత మొక్కగా ప్రారంభించచ్చేమో కానీ అది చక్కగా ఎదగాలి ప్రభా. చక్కని ఫలముల్లో ఫలించాలి ప్రభా. దేవా, ఇదిగోనయ్యా, ప్రతి ఒక్కరి జీవితంలో నీ నామ మహిమార్థమై ఘనంగా ఉండాలని వేడుకుంటున్నానయ్యా. ఈ సంవత్సరాలు కుటుంబాలు కట్టబడాలి ప్రభా. ఈ కుటుంబాలు ఘనంగా కట్టబడాలి ప్రభా. వారి కుటుంబాల్లో కావాల్సిన సమాధానము యేసు నామంలో కలుగునుగాక. భార్యాభర్తల మధ్య కావాల్సిన ఐక్యత దయచి, ఏక మనసు దయచి అయ్యా, ఒకరిని ఒకరు ఘనపరుచుకున్న వారుగా నీ వాక్యం తెలియజేస్తున్న రీతిగా అన్కండిషనల్ లవ్, చెప్తే వింటే లోబడితే ప్రేమిస్తాం కాదయ్యా, హత్తు లేని ప్రేమతో ప్రేమించినట్లుగా భర్తలకు కావాల్సిన ఆ హృదయ మార్పు తీసుకురాయ్యా. అయ్యా, లోబడి సమర్పించుకుని, ఎంత జ్ఞానం కలిగిన స్త్రీ అయినా, ఎంత నాలెడ్జ్ కలిగిన స్త్రీ అయినా, ఎంత సంపాదించగలిగిన స్త్రీ అయినా, నీ వాక్య నియమము ప్రకారము క్రీస్తుకు లోబడతామన్న సాదృశ్యం ప్రకారం గౌరవంతో లోబడే జీవితాలు దయచేయమని విడుకుంటున్నానయ్యా. వివాహం కొరకు సిద్ధపడే వారిని చూడు, వారి జీవితంలో కావాల్సిన భాగస్వామిని నువ్వే దయచే ప్రభా. నీ చిత్తంలో ఉన్న వారితో వివాహం జరగాలి. లోకపు దృష్టి కాదు, లోకపు కార్యాలు కాదు, లోకపు ఆస్తుపాస్తులు కాదు, లోక సంపదలు కాదు, లోకపు క్రియలు కాదు. దేవా, నీ చిత్తములో, నీ చిత్తం, నీ చిత్తం, నీ చిత్తంలో నువ్వు జరిగించు ప్రభా. నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా. ఇప్పటికే ఎన్నో పాపపు క్రియలు, తప్పుడు క్రియలు, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ప్రేరేపణలు బట్టి ఎంతోమంది జీవితాలని పాడు చేసుకున్న వారు ఉన్నారయ్యా. కానీ ప్రభా, నీ దగ్గరకు వచ్చిన ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు, ఎలాంటి జీవితాన్ని మార్చగలిగిన దేవుడు అయ్యా. దయ చూపి, కృప చూపి, ఎవరెవరైతే ప్రభా నీ చేసిన తప్పు, అజ్ఞానంలో, చీకట్లోనే బ్రతికి
తప్పుడు నిర్ణయాలు చేశానన్నావు. ఎవరెవరైతే ఒప్పుకుంటున్నారు దేవా, వారి జీవితంలో ఒక నూతన ప్రారంభం దయచేయమని అడుగుతానయ్యా. అటువంటి వారి జీవితంలో ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో క్రీస్తు వెలుగు ప్రకాశించునుగాక. నీ వాక్ మాలోకి వచ్చినప్పుడు దేవా, మాకు అది జీవాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే మేము జీవాన్ని సంపాదించుకుంటున్నామో దేవా, నీ వాక్యము తెలియజేస్తుంది, అది మమ్మల్ని వెలిగిస్తుందని అయ్యా. I pray for enlightenment and I pray for your light to shine in our lives, Lord. అయ్యా, నీ సన్నిధిలో వచ్చిన వారు ప్రతి భారాన్ని ఎరుగున్న దేవుడు, ప్రతి పరిస్థితిని ఎరుగున్న దేవుడు. ఎవరు ఎట్టి సహాయంతో వచ్చున్నారో, ఎట్టి సమస్యలతో వచ్చున్నారో, ఎటువంటి అయా విషయంలో నీ దగ్గర సహాయం అడుగుతూ నాకు సహాయం చేయవా అని అయ్యా మనుషులందరూ సహాయం అడిగారేమో, ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. దేవా, నీ ఎంత విశ్వాసం ఉంచిన ఎవరిని అవమానపరిచే దేవుడు కాదు, ఊరకనే పంపించే దేవుడు కాదు, తీసి పడేసే దేవుడు కాదయ్యా. పరమ తండ్రి, నీ ప్రేమ మా పట్ల గొప్పదనేది, నీ ప్రియకుమారుడు నామంలో మేము వచ్చి అడిగితే నువ్వు కనబరిచి జరిగించే దేవుడు. మేము అర్హులు మనవి కాదు, కానీ నీ ప్రియకుమారుడు మా కొరకు చేసిన త్యాగము, యాగం, నీ ప్రియకుమారుడు మాకు అనుగ్రహించిన భాగ్యం దూరంగా దేవా, నీ వాగ్దానాలన్నీ మా జీవితంలో నెరవేర్చగలిగిన దేవుడు నమ్ముచున్నాము ప్రభా. జరిగించయ్యా. ప్రతి అక్కడిని తీర్చు, ప్రతి అవసరతను తీర్చు, ప్రతి లోపంలో సరిచేయి, ప్రతి పోరాటంలో జయము దయచేయి, ప్రతి ఒక్కరి హృదయంలో కావాల్సిన సమాధానము దయచేయి, ఆనందము దయచేయి, సంతోషము దయచేయి, జీవితంలో కావాల్సిన సఫలత దయచేయి, జయము దయచేయి, ఆరోగ్యము దయచేయి దేవా. అన్ని విషయంలో ఫలించే వారుగా అయ్యా, ఈ లోకాన్ని విడిస్తే నీతో ఉండాలి, ఈ లోకంలో ఉన్నంత వరకు నీ సాక్షులుగా ఘనంగా బ్రతకాలి దేవా. ఈ లోకంలో ఉన్నాను, ఈ లోకము విడిచినను నీ మహిమార్థమై జీవించువారుగా మమ్మల్ని అందరినీ చేయమని పెడుకుంటూ ఇంతవరకు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు చెప్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి పెడుచున్నాము తండ్రి, ఆమేన్.